వెల్కమ్ టు రాజీ రవి వ్లాగ్ వీక్షకులకు నమస్కారం అండి. నేను మీ రాజీ. ఈరోజు ఈ వీడియోలో ఏపీ ఇంటర్ సెకండ్ ఇయర్ సంస్కృత విద్యార్థులకు పద్యభాగంలో ఉన్నటువంటి రెండవ పాఠ్యాంశం ధర్మనిష్ట. ఈ పాఠ్యభాగానికి సంబంధించినటువంటి స్టోరీ చెప్తానండి, చివరి వరకు చూడండి. మీకు గనక మా వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ధర్మనిష్ట అనేటువంటి పాఠ్యభాగం చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు 100% సిలబస్ కాబట్టి ధర్మనిష్ట, విభీషణోపదేశ ఈ రెండు స్టోరీస్ నేర్చుకుంటే ఒక స్టోరీ ఖచ్చితంగా మీకు పబ్లిక్ ఎగ్జామ్లో వస్తుందండి. అయితే ధర్మనిష్ట అనేటువంటి పాఠ్యభాగం కాళిదాస మహాకవి చేత రచించబడింది. ఈ కవికి కవికుల గురువు అనే బిరుదు కూడా ఉంది. ప్రస్తుత పాఠ్యభాగమైనటువంటి ధర్మనిష్ట రఘువంశ మహాకావ్యంలోని 2వ సర్గ నుంచి తీసుకోబడింది. కుమార సంభవం, రఘువంశం అనేటువంటి 2 గొప్ప కావ్యాలను, మహాకావ్యాలను రచించాడు కాళిదాసు. మేఘ సందేశం, ఋతు సంహారం అనేటువంటి 2 ఖండకావ్యాలను కూడా రచించాడు. అభిజ్ఞాన శాకుంతలం, విక్రమోర్వశీయం, మాలవికాగ్నిమిత్రం అనేటువంటి 3 నాటకాలను రచించాడు. ఇలా మొత్తం 7 రచనలు చేసినటువంటి కవి కాళిదాసు. కాళిదాస మహాకవి ప్రాచీన సంస్కృత కవులలోనే అగ్రగణ్యుడిగా చెప్పబడుతున్నాడు. అయితే పూర్వకథ తెలుసుకుందాం ఈ ధర్మనిష్ట అనేటువంటి పాఠ్యభాగానికి. సంతానం కోసం సూర్యవంశానికి చెందినటువంటి రాజైన దిలీపుడు తన భార్య సుదక్షిణాదేవితో కలిసి తన కులగురువైనటువంటి వశిష్ఠ మహర్షి యొక్క ఆశ్రమానికి వెళ్తాడు. ఆ వశిష్ఠ మహర్షి యొక్క ఆజ్ఞను అనుసరించి నందిని ధేనువుని సేవించడానికి సిద్ధపడతాడనమాట. ఇది పూర్వం కథ. ప్రస్తుత కథ ఏంటి అంటే, సంతానం కోసం దిలీపుడు తన భార్యతో కలిసి వశిష్ఠ మహర్షి ఆజ్ఞ మేరకు ఆ దంపతులిద్దరూ కూడా 21 రోజులు నందిని సేవను చేస్తారు. చివరి రోజు అంటే 22వ రోజు నందిని ధేనువు ఎలాగైనా సరే దిలీప మహారాజుని పరీక్షించాలి అని అనుకుంటుంది. అనుకొని హిమాలయ పర్వత గుహలోకి ప్రవేశిస్తుంది నందిని ధేనువు. నందిని ధేనువుకి ఎలాంటి ప్రమాదము జరగదు అని భావించి దిలీపుడు ఆ పర్వత శోభను చూస్తూ ఉన్నటువంటి సమయంలో ఒక సింహం ఆ నందిని ధేనువుని పట్టుకొని వెళ్ళిపోతుంది. ఆ సమయంలో నందిని ధేనువు అరిచిన అరుపులకు పర్వత శోభను తిలకిస్తున్నటువంటి దిలీపుడు మనసు ధేనువు వైపు మరలిచ్చాడు. ఆ ధేనువుని కాపాడడానికి సింహ పరాక్రముడైనటువంటి దిలీపుడు సింహంపై బాణప్రయోగం చేయడానికి సిద్ధపడతాడు. అయితే తన అమ్ముల పొదలోని బాణాన్ని పట్టుకునేగానే ఒక చిత్రంలో గీసినటువంటి బొమ్మలాగా అలాగే ఉండిపోతాడు. తన శరీరం నుంచి కేవలం మాట మాత్రమే బయటికి వస్తుంది తప్ప మిగిలిన ఏ అవయవాలనేటువంటివి పనిచేయవు. అలా ఉన్నటువంటి సమయంలో దిలీపుడు ఆశ్చర్యానికి గురవుతాడు. ఆ సింహం మనిషిలాగా ఇలా మాట్లాడుతుంది ఆ దిలీపుడితో. ఓ రాజా, నీవు కష్టపడద్దు. నీవు నాపై బాణప్రయోగం చేసినా అది నిరుపయోగమే అవుతుంది. ఎలాంటి ఉపయోగం అనేటువంటిది ఉండదు. నేను ఎవరినో తెలిస్తే నీకు విషయం అర్థమవుతుంది. నేను సాక్షాత్ పరమశివుని యొక్క సేవకుణ్ణి. నా పేరు కుంభోదరుడు. పార్వతీదేవి తన బిడ్డలాగా భావిస్తున్నటువంటి ఈ దేవదారు వృక్షం నీకు కనబడుతుంది కదా. ఒక అడవి ఏనుగు ఒకరోజు కపోలపు దురదను తీర్చుకోవడానికి ఈ చెట్టు బెరడును రుద్ది దాన్ని పాడు చేస్తుంది. ఆ బెరడు పార్వతీదేవికి ఎలా అనిపిస్తుంది అంటే రాక్షసుల బాణం తగిలినటువంటి కుమారస్వామిలాగా ఆమెకి కనిపిస్తుంది. ఆమె అది భావించి చాలా బాధపడుతుంది. అది చూసినటువంటి శివుడు ఈ చెట్టును రక్షించడానికి నన్ను సింహంలాగా మార్చి ఈ చెట్టు దగ్గరకు వచ్చినటువంటి ఏ జంతువైనా సరే నీకు ఆహారంగా అనుగ్రహించబడుతుంది అని చెప్పేసి ఆ శివుడు చెప్పాడు. కాబట్టి నీవు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి సింహం తన మాటలను చెప్తుంది.
సింహం మాటలన్నీ విన్న తరువాత దిలీపుడు ఇదంతా శివుని గొప్పతనమే అని భావించి సింహంతో ఈ విధంగా చెప్తున్నాడు. కదలడానికి వీలు లేని నేను ప్రాణుల యొక్క మనోభావాలు తెలిసినటువంటి వాడిని. ప్రపంచానికి సృష్టి స్థితి లయకారుడగు ఆ పరమేశ్వరుడు నాకు పూజ్యుడే. నా గురువు యొక్క మాటలను అనుసరించి హోమధేనువును నేను రక్షిస్తున్నాను. ఈరోజు నీ నుంచి కూడా ఈ హోమధేనువుని నేను రక్షించాలి. కాబట్టి నీకు ఆహారం కావాలి అంటే నా శరీరాన్ని ఉపయోగించుకో. ఈ నందినీధేనువుకి చిన్న దూడ కూడా ఉంది. కాబట్టి ఈ హోమధేనువును నీవు విడిచిపెట్టు. ఆ మాటలు విన్న తరువాత ఆ సింహం నవ్వి దిలీపుడితో ఇట్లా చెప్తుంది. రాజువైనటువంటి నీవు ఆవుని రక్షించడానికి నీ శరీర త్యాగానికి సిద్ధపడి మూర్ఖుడులాగా నాకు కనిపిస్తున్నావు. ఓ రాజా, నీవు మరణించిన ఈ గోవు మాత్రమే క్షేమంగా ఉండును. అలా కాకుండా నువ్వు గనక ప్రాణాలతో ఉన్నట్లయితే నీ ప్రజలను ఎప్పుడు నువ్వు కాపాడుకుంటావు అని చెప్పేసి ఆ దిలీపుడితో చెప్తుంది సింహం. దిలీపుడు సింహంతో భయపడుతున్నటువంటి ఆవును చూసి, లోకంలో క్షత్రియ శబ్దం అనేటువంటి ఒక శబ్దం, అంటే క్షత్రియుడు అంటే రాజు అనేటువంటి శబ్దం నాశనం నుండి రక్షించుట అని ప్రసిద్ధమైనది. అంటే రాజు అనేటువంటి వాడు ఎవరైనా ఆపదలో ఉన్నట్లయితే వారిని రక్షించవలసినటువంటి వాడు క్షత్రియుడు. దానికి విరుద్ధమైనటువంటి రాజు ప్రజల చేత నిందలను పొందుతాడే తప్ప ఎలాంటి కీర్తిని పొందలేడు. అలాంటి ప్రాణం ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అని చెప్పేసి దిలీపుడు సింహంతో చెప్తాడనమాట. ఎన్ని పాడి ఆవులైనా ఈ హోమధేనువుకి సమానం కాదు. నీవు దీనిని ఆక్రమించుట శివశక్తియే కానీ నీ శక్తి కాదు. నీకు ఆహారమే కావాలంటే ఆవుకు బదులుగా నా శరీరాన్ని ఇస్తాను. ఇప్పుడు గనక నేను ఈ నందినీధేనువును గనక రక్షించకపోయినట్లయితే నా గురువు అయినటువంటి వశిష్ఠ మహర్షి ఎదురుగా నేను నిలబడలేను. నా శరీరంను స్వీకరించి నందినీధేనువును విడిచిపెట్టు. ఈ అశాశ్వతమైనటువంటి శరీరం మీద నాకు ఎలాంటి ఆసక్తి లేదు అని చెప్పేసి దిలీపుడు స్పష్టంగా తెలియచేస్తాడు. ఈ మాటలన్నీ విన్న తరువాత సింహం సరే అని చెప్పి ఆ నందినీధేనువుని విడిచిపెడుతుంది. ఆ తరువాత దిలీపుడు తన శరీరాన్ని సింహానికి అర్పిస్తాడు. అలా సింహం ఎదుట ఆహారంగా నిలబడినటువంటి దిలీపునిపై దేవతలందరూ పూల వర్షాన్ని కురిపిస్తారు. ఇదంతా చూసినటువంటి హోమధేనువు నందిని దిలీపునితో కలిసి ఆశ్రమానికి వెళ్తుంది. ఆ తరువాత నందినీధేనువు యొక్క అనుగ్రహం చేత దిలీపునికి సంతానం అనేటువంటిది కలుగుతుంది. ఇది ధర్మనిష్ట అనేటువంటి పాఠ్యాంశం అండి. అంటే మనం ఏదైనా పనిని చేసినప్పుడు ఆ పనిని నిష్టగా చేయాలి. దానిలో ఎన్ని కష్టాలు వచ్చినా అవాంతరాలు వచ్చినా దాన్ని చేయాలి అనేది ఈ పాఠ్యభాగం యొక్క సారాంశం. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.